ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని మండిపడ్డారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ ఎలాగైనా రాజ్యసభ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోందన్నారు. ఈడీ, సిబిఐ, ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీకి 2 రాజ్యసభ సీట్లే వచ్చే అవకాశం ఉన్న 3వ అభ్యర్థిని బరిలో నిలపడం వెనుక కారణం ఏంటంటూ ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయ ప్రయత్నాలను ప్రజలు గ్రహించాలన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటువంటి వ్యవస్థలను ఏ విధంగా వాడి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వ్యవహారం చేస్తుర్రో ఇది భారతదేశంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి పలుసార్లు మనం చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఒకవేళ 3 రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 58 మంది ఎమ్మెల్యేలతోటి ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉన్నప్పుడు 3వ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ఎట్లా పెట్టింది అనేది ఫస్ట్ క్వశ్చన్. నాకు 3 రాజ్యసభలో 2 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, 1 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఉన్న ఓట్ల ప్రకారము, ఎమ్మెల్యేల ప్రకారము 2 రాజ్యసభలే వస్తాయి. కానీ మొదటి నుంచే 3వ రాజ్యసభను పెట్టి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంది? ముఖ్యంగా